गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तल्ली निन्नु तलंचि पुस्तकमु चेतन्बूनितिल నీవు నా యుల్లంబందున నిల్చి దృంబణముగా నుక్తుల్ సుశబ్దంబులు శోభిల్లంబల్గుమునాదువాకున సంప్రీతిన్ జగన్మోహిని స్ఫులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన గురువధికంబనుచును వరగురుమూర్తియ దేవుడటంచు కొలుచు వారికి మరుజన్మమేలగలుగును మరుగౌదురు మానులగుచు మద్గురు కాదర్. సర్వేశ్వర సర్వోత్తమ సర్వ వ్యాపార సాక్షి సర్వాధార సర్వజ్ఞ సర్వతోముఖ సర్వాధిష్టానభూత సర్వాధార సర్వలోకపోజ్యుడు సర్వజ్ఞుడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద పరబ్రహ్మస్వరూపమునకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహముచే మనము పవిత్రమైనటువంటి మనుష్య శరీరాన్ని ధరించి వారి యొక్క సేవాభాగ్యాన్ని పొందగలిగే అదృష్టవంతులమయ్యామని సంతోషిస్తూ పూర్ణ జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నములో మనం సఫలీకృతం అవ్వాలి. ఈరోజు మనం మైత్రేయోపనిషత్తును వినబోతున్నాం. ఈ ఉపనిషద్వాక్యమును మహాత్ముడైనటువంటి సద్గురువును ఆశ్రయించినటువంటి ఉత్తమ శిష్యుడు గురువును సమీపించి వారి పాదపద్మములకు ప్రణమిల్లి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఉద్ధర్తు మర్హసీత్యంధో అపానస్థో బేగ ఇవాహమస్మిన్ సంసారే భగవన్ స్వం నో గతిరితి. మహాత్మా సద్గురుదేవ, నన్ను ఉద్ధరించదగిన సమర్థుడు నీవు తప్ప మరొక్కడు లేడు. మరి నేను ఇంతవరకు ఈ భూమి యందు శరీరాన్ని ధరించినది మొదలు ఎలా జీవిస్తున్నాను, నా జీవితం ఎలా గడుస్తూ ఉంది అని విచారిస్తే గుంటలో నివసించే గుడ్డి కప్ప జీవితం ఎలా గడుపుతుందో అంధకారమయమైనటువంటి అలాగా నేను ఈ సంసారములో గ్రుడ్డివాడనై ఏది సుఖమో ఏది దుఃఖమో గుర్తించని అజ్ఞానం అనేటువంటి ఆవరణకు లోపడినటువంటి వాడనై జీవిస్తున్నాను ప్రభు. నిజంగా ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణ నుండి నన్ను ఉద్ధరించే సమర్థులు ఈ లోకములో సద్గురుండవైనటువంటి నీవు తప్ప మరొక్కరు లేరు, కనుక నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభు అని వినమ్రుడై ప్రార్థిస్తున్నటువంటి శిష్యునితో వెంటనే గురువు సమాధానం ఇలా చెబుతున్నాడు. కుమారా, ఈ లోకములో ఎందరో జీవిస్తున్నారు, నడియాడుతున్నారు. కానీ జీవితము యొక్క విలువను తెలుసుకోదలంచి మహాత్ముల దగ్గరకు వెళ్ళి వాళ్ళను ఆశ్రయిస్తేనే సమాధానం లభిస్తుందని గుర్తించిన ఒకానొక్కడు ఎవడు అంటే నువ్వు ఒక్కడవే. నీ వంటి వారిని ఉద్ధరించడం నాకు కర్తవ్యమై ఉంది.
బోధకు అర్హుడు నీ వంటి వాడే కనుక కుమారా, నీవు నా జ్ఞానపుత్రుడవు నాయన, నీకు ఈ సత్యాన్ని ఉపదేశిస్తాను, శ్రద్ధాళుడవై ఆకర్ణింపుము అని స్వామిగారు ఆనందభరితుడయ్యే ఇలా అంటున్నాడు. కుమారా, సమాసక్తం యథాచిత్తం జంతోర్విషయగోచరే యద్యేవం బ్రహ్మణి స్యాత్ తత్కో న ముచ్యేత బంధనాత్. శిష్య, నిదురలేచినది మొదలు తిరిగి నిద్రించేంత వరకు ఎన్నిన్ని విషయాలను ఆసక్తితో వాటిని పొందాలని, అనుభవించాలని, సంపాదించాలని సర్వ విధములైనటువంటి ప్రయత్నములు నిర్విరామంగా నిరంతరము ప్రతిరోజు ఎలా దృశ్య లోకాన్ని గురించి, దృశ్య పదార్థములను గురించి, దృశ్య ప్రపంచములో నీవు వాటిని అభిమానిస్తున్నావో అదే అభిమానము భగవంతుని తెలుసుకోవాలనేటువంటి సంపూర్ణ ప్రయత్నము దీని మీదికి మరలించినట్లయితే తప్పకుండా నీవు ముక్తిని పొందుతావు. ఎవడైనా ముక్తిని పొంది తీరుతాడు అని అంటూ ఇంకా ఇలా అంటున్నాడు. హృత్పుండరీక మధ్యేతు భావయే పరమేశ్వరం సాక్షిణం బుద్ధివృత్తస్య పరమ ప్రేమ గోచరం. హృదయములో ఉత్పన్నమవుతున్నటువంటి ఆలోచనలన్నింటికీ ఈశ్వరుడు తన హృదయ పుండరీకమునందే సాక్షిగా ఉండి సర్వ సంకల్పాలను వీక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ హృత్పుండరీక మధ్యేతు, భగవంతుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. నీ హృదయం అనే ఆలయములో ఉన్నాడు. అందుకని ఇక్కడ హృత్పుండరీక మధ్యేతు. మరి ఏం చేస్తున్నాడు ఆయన అంటే, వీడు నన్ను తలుచుకుంటే చాలు వీడిని ఆశీర్వదించాలని నీ హృదయములోనే ఉండి నీవేమైనా ఆయనను ప్రార్థిస్తావేమో అని నీ భావనలన్నిటినీ భావయే పరమేశ్వరం, ప్రతి సంకల్పాన్ని చూస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? నీ హృదయములో ఉండి. అవురా, ప్రతి సంకల్పము భోగవాసనయే, ప్రతి సంకల్పము దృశ్యభ్రాంతితో కూడినదే అయి ఉంది. అందువల్ల ఈశ్వరుడు హృదయ పుండరీకమందుండి కూడా నిన్ను అనుగ్రహించడానికి కావలసినటువంటి యోగ్యత లేని వాడవై బతుకుతున్నావు ఇంతకాలం. అందుకని సాక్షిణం బుద్ధివృత్తస్య, నీ మనస్సుకు సాక్షిగా ఉండేవాడు, నీ బుద్ధికి సాక్షిగా ఉండేవాడు, నీ సర్వ సంకల్పాలను కనిపెడుతూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పరమ ప్రేమ గోచరం, పరమ ప్రేమతో ఆయన్ను ఆశ్రయించు. ఆయన ఆశీర్వాదం నీకు అక్కడే అప్పుడే ఆ క్షణమే లభిస్తుంది. ఆనందాబ్ది యత్పరస్సో సోహమస్మి ప్రత్యగ్ధాతుర్నాత్ర సంశీతిరస్తి. చూడండి, ఆనందమనే అమృత సాగరం నీలోనే అలలతో ఉవ్వెత్తున ఊగిసలాడుతూ ఉన్నదిరా. దాని యందు మునకల వేసేటువంటి నేర్పు
దానిని గ్రహించే జ్ఞానము, దానిని పొందే అదృష్టానికి నోచుకొనక ఎక్కడ మురికి కాలువలు ఉంటాయా అని పరుగులు తీసే పందిలాగా జీవించేవానికి ఆనందమయ సముద్రములో మునకలేసే భాగ్యం ఎలా కలుగుతుంది నాన్న? నిజ పరితాపము ఎవని హృదయమునందు నిరంతరము అది పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుందో అటువంటి వానిని ఉద్ధరింపబడేటువంటి మార్గమును చూపించేటువంటి గురువు సమీపమునకు సత్య సంకల్పుడైన ఈశ్వరుడే పంపిస్తాడు, చేర్చుతాడు. వినే భాగ్యము, వినే సమయము, తెలుసుకునేటువంటి అదృష్టాన్ని కల్పిస్తాడు ఆయన. అలాగా నీవు ఆశ్రయించవలసిందెవర్ని అనే విషయాన్ని చెబుతున్నాడు. ఆనంద మంతర్నిజమాశ్రయంతం ఆశా పిశాచి అవమానయంతం ఆలోకయంతం జగదింద్రజాల మాపత్కదం మాం ప్రవిషేద సంగం. నిత్య ఆనంద స్వరూపుడైనటువంటి అంతరంగమునందున్న ఈశ్వరుని ఎవడు ఆశ్రయిస్తాడో, ఆయన అనుగ్రహాన్ని పొందదగినటువంటి వినమ్రత కలిగి ఎవడు వారిని సేవిస్తాడో, ఆ సేవా ఫలాన్ని ఎవడు పొందుతాడో, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహ పాత్రుడైన వాడు అనుభవించే నిత్యానందమును, బ్రహ్మానంద సుఖమును, అనంత జ్ఞాన వైభవాన్ని, నిత్య సంతృప్తిని, నిత్య సుఖాన్ని, తరగని జ్ఞాన సంపదను చూచి ఇది వరకు వానిని మోహపెడుతూ ఉన్నటువంటి ఆశ అనే పిశాసి తల దించుకొని అవమానపడి వాని హృదయము నుండి వెళ్ళిపోతుందిరా అన్నాడు. ప్రతి ఒక్కరిని ఆవహించి ఉన్నది ఏది? ఆశ అనే పిశాచి. ఎన్నింటినో ఆశిస్తూ ఉంది, ఎన్నింటినో అనుభవిస్తూ ఉంది, తృప్తి లేక మరిన్నింటినో కోరుతూ ఉన్నది. ఏదది? ఈ ఆశ అనే పెనుభూతం. ఎవడు ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఉంటాడో వాడు నిత్య సంతోషి. మరి ఈ ఆశ అల్ప సంతోషాన్ని ఇచ్చేది. నిత్య సంతోషాన్ని మరగినవాడు అల్ప సంతోషాన్ని ఇచ్చే ఆశ వైపు క్రేగంటతోనైనా చూడగలడా? చూచుటకి ఇష్టపడతాడా? ఇష్టపడ. అందుకని నేను ఎంతో కాలముగా ఇతనిని నేను మోహపెట్టాను, ఆశ చూపించాను, నాతో తృప్తి ఉంది అని వీణ్ణి నేను ఎన్నో మాయల చేత మభ్యపెట్టి ఎన్నో జన్మలను ఎత్తేటట్టు చేశాను. ఇక నా ప్రయత్నాలు ఇతని ముందు పనికిరావు. ఇతడు నా బూటకాన్ని గుర్తించాడు, నా మాయల మారితనాన్ని చక్కగా తెలుసుకున్నాడు, విరక్తిని పొంది సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. ఇతని యందు నాకింక స్థానము లేదు. ఇతడు పూర్ణజ్ఞాని, మాయను దాటినవాడు, మాయకు ఇంకెన్నడూ చిక్కనివాడు, మాయకు అవకాశమియ్యనటువంటి స్థానమును ఆశ్రయించి ఆ స్థితిని అనుభవపూర్వకముగా పొంది సుఖించినవాడు అని తల దించుకొని మాయ అవమానపడి వాడి హృదయమును వీడి వెళ్ళిపోతుందట. అట్టి జ్ఞానమును శిష్య నీవు పొందెదవుగాక ఆశీర్వదిస్తున్నాడు గురువుగారు. అదండి పవిత్రత. ఆ అర్హతను
అనుగ్రహిస్తుంది. ఆవు దూడను చూసి సంతోషించినప్పుడు పాలును ఎలా పొదుగు నిండుకు చేపుకిస్తుందో, గురువు కూడా ఉత్తమ శిష్యుడిని చూసినప్పుడు వానికి సంపూర్ణంగా బోధన అందించే కోసరమై ఆయన దాచుకుని ఉన్నటువంటి నిగూఢమైనటువంటి బ్రహ్మ తేజస్సును వాగ్రూపములో శిష్యునికి అందిస్తాడట. గురువు యొక్క ఆంతరంగికమైనటువంటి శక్తిని, ఆయన యొక్క జ్ఞాన వైభవాన్ని గుర్తించిన శిష్యుడు ఆహా ఆహా ఆ వైభవానికి పరవశించిపోతాడు. అందుకే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధము ఈ లోకములో గుర్తించగలిగేవారు అదృష్టవంతులు. ఇంకా ఇలా చెబుతున్నాడు, కుమారా, దేహో దేవాలయ ప్రోక్తో సజీవ కేవల శివ త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. దేవుడు ఏ దేవాలయములో ఉన్నాడు? ప్రపంచములో ఎన్నో గుడులున్నాయి. అన్నింటికంటే ఉత్తమోత్తమైన దేవాలయముగా ఈశ్వరుడు సమ్మతించి ఆయన నిజస్వరూపాన్ని ప్రకటిస్తూ ఉన్న ఆలయం ఏది అంటే దేహో దేవాలయ, శరీరం అనే దేవాలయములో ఈశ్వరుడున్నాడు చెప్పాడు. సజీవ కేవల శివ, శరీరం అనే దేవాలయములో జీవుడు సజీవుడై శివుడై ఉన్నాడు. జీవుడే శివుడై ఉన్నాడు. మరి ఆయన్ను ఎలా పూజించాలి? సోహం భావేన పూజయేతు. శరీరం అనే దేవాలయములో ఉన్న దేవుణ్ణి పూజించే విధానం ఇదిరా శిష్య అని ప్రమాణం చేసి మంత్రాన్ని ఉపదేశించాడు. సోహం భావేన పూజయేతు, ఇదండి నిజమైనటువంటి పూజ, ఆత్మదేవుని పూజ. స్వగృహములో ఉన్న ఈశ్వరుని ఆరాధించే విధానం ఇది. మరి ఆ దేవుని అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన అర్హతలను శిష్యునికి ఇంకా చెబుతూ ఉన్నాడు. అభేద దర్శనం జ్ఞానం. మొట్టమొదట శిష్యునికి ఏం కావాలి? మనకందరికీ కావలసిందే ఆయనకు కూడా కావాలి. మనమందరము శిష్యులమే, గురువు భగవంతుడు ఒక్కడే. అభేద దర్శనం జ్ఞానం, భేద దృష్టి తొలగిన వాడు జ్ఞాని. నీవు వేరు నేను వేరు అనే భేదము ఉందే, ఆ భేదము అజ్ఞానము అని చెప్పబడుతుంది. నీవు నేను ఏకస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపులము. మనమందరము ఏకాత్మస్వరూపులము అని గుర్తించిన వాడు జ్ఞాని. అందుకే ఇక్కడ అభేద దర్శనం జ్ఞానం అంటాడు. భేదం అభేదం, భేదము లేని దృష్టి గలవాడు జ్ఞాని శిష్య. ఇప్పుడు మనము జ్ఞానులమా అజ్ఞానులమా అని తెలుసుకోవడానికి ఈ ఒక్క వాక్యమే చాలు. భేదం ఉన్నవాడు జ్ఞాని ఎలా అయ్యాడు? ఎలా అవుతాడు? మొట్టమొదట మనం ఎక్కువగా పెట్టుకోండేది దాన్నే. మనం దాటలేకుండా మాటి మాటికి మాట మాటకు ఆగిపోతూ ఉన్నది అక్కడే. ఎక్కడ? భేదము దగ్గర. ఆ భేదము ఎలా తొలుగుతుంది అంటే
గురువు యొక్క బోధను శ్రవణము చేసినవాడు గురుబోధను ఆచరణాత్మకంగా జీర్ణమనరించుకున్నవాడికి ఆ భేదం తొలగిపోతుంది. ఆరోగ్యవంతునికే కదండి ఆహారం జీర్ణమవుతుంది. అనారోగ్యవంతునికి ఆహారం ఎలా జీర్ణమవుతుంది? అవ్వదు. అలాగా గురువాక్యాలను ఎవడు జీర్ణము చేసుకుంటాడో అటువంటి వానికి క్రమంగా భేదము విచార జ్ఞానం ద్వారా తెలిగిపోతుంది. వాడు విచారిస్తాడు, నేనెవరు, తానెవరు, తనకు నాకు ఆధారమేది అని సత్యాన్ని గుర్తిస్తాడు. అది జ్ఞానం. తర్వాత ధ్యానం అనగా ఏది చెబుతున్నాడు. ఇప్పుడు జ్ఞానం అనగా ఏది? భేదము లేకుండా ఉండుట. భేదదర్శి జ్ఞాని కాడు, అభేదదర్శియే జ్ఞాని. ఇది దీన్ని వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యుల వారు నిత్య అనిత్య వస్తు వివేకమే జ్ఞానము అన్నాడు. ఆత్మ శాశ్వతమని దేహం అశాశ్వతమని గుర్తించిన వాడు జ్ఞాని అని చెప్పాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ భేదాన్ని డైరెక్ట్గా ఇక్కడ సోహంభావేన పూజయేత్ అనేసాడు. అరే పూజించే విధానం ఇది. ఏది ఇప్పుడు చెప్పింది. మరి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏకైక మార్గం ఇది. ఈ మార్గాన్ని పెద్దలందరూ అనుసరించి అభేద దృష్టి గలవారయ్యారు. ఊరకే భేదం పొమ్మంటే పోతుందా? అటేడుగా ఉంటే ప్రతి ఒక్కరూ ఓ భేదం అనే పిశాచమా పో, నా నుంచి వెళ్ళిపో అని అనుండేవాళ్ళు. మాటతో కూడా పోయి ఉంటే అందరూ అభేద దృష్టి గలవారి. అది మాటలతో పోయేది కాదు. అది హృదయపూర్వకమైనటువంటి భక్తితో. ఇది ఏ భక్తి? గురుభక్తి. గురువు పట్ల భక్తి కలిగి ఉంటే తప్ప వాంఛాత్ దీని నుంచి బయటపడడానికి బ్రహ్మాదులకు సాధ్యం కాదు. కనుక ఆ అభేద దృష్టిని జ్ఞానముగా మనం గుర్తించి ఈ క్షణము నుండి అర్జునా నువ్వు జ్ఞానివి కావాలి అని కృష్ణ పరమాత్మ అభిప్రాయపడతాడు. మనమందరము ఆ జ్ఞానాన్ని పొందిన వారము కావాలి. ఇక ధ్యానం చెబుతున్నాడు. ధ్యానం నిర్విషయం మనః. నీ మనస్సులో ఏ యొక్క విషయ చింతన లేకుండా ఉండడమే ధ్యానము. చూడండి, అభేద దర్శనము జ్ఞానము, నిర్విషయ మనః ధ్యానం. ఏ ఒక్క విషయ వాసనను మనస్సులో తలెత్తనివ్వకుండా జాగ్రత్త పడడమే ధ్యానం. ఇక స్నానం మనోమలత్యాగ. స్నానం అనగా ఏది? మనస్సుకు అంటుకొని ఉన్నటువంటి దుష్కర్మలనే మలినాన్ని తొలగించుకోగలిగినటువంటి నేర్పు ఎవనికుందో వాడు మానస స్నానం ఎరిగినవాడు. ఎన్నో విషయాలు వాటంతట అవే. ఇప్పుడు మనము వీధిలో నుండి ఒక పిడికెడు దుమ్ము తెచ్చి ఇంట్లో పొయ్యము, ఎప్పుడు పొయ్యం. అయినా ప్రతిరోజు ఇంట్లో చెత్త ఊడ్చితే కాస్త దుమ్ము వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? మనము మట్టిలో ఎప్పుడూ పల్లాడము, పరిశుభ్ర వస్త్రాలు ధరించే తిరుగుతూ ఉంటాం. కూర్చుంటే కుర్చీ మీదనో లేదు మంచం మీదనో సోఫాల మీదనో లేదు సాపేసుకొనో కూర్చుంటూ ఉంటాం. అయినా స్నానం చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ రుద్దిన మురికి వస్తూనే ఉంటుంది. ఎలా వస్తూ ఉంటుంది అది? చూసారా? అలాగా మలినం అనేటువంటిది దేహములోనే ఏర్పడుతూ ఉంటుంది. అది మనస్సులో కూడా మాలిన్యం అనేది సంకల్ప స్వభావాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది, మనోమాలిన్యం. దానిని జ్ఞానము చేత గుర్తించిన వాడు
అందుకేనండి మొట్టమొదట జ్ఞానాన్ని గురించి చెప్పాడు. అభేద దర్శనం, భేద దృష్టి లేకుండా ఉండడమే జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానము ఎవరికైతే ఉన్నదో, ఎవడు జ్ఞాని అయి ఉన్నాడో వానికే మనస్సులో విషయ చింతనలను తొలగించుకోగలిగే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వానికి ధ్యానం కుదురుతుంది. జ్ఞానం ఉంటే ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఉంటే మనోమాలిన్యము తొలగి మానస స్థానము చేసుకున్నవాడు అవుతాడు. మానస స్థానము చేయగలిగిన నేర్పు ఉన్నటువంటి వాడు శౌచమింద్రియ నిగ్రహ, ఇంద్రియ వృత్తులనన్నిటినీ నిరోధించదగినటువంటి మహాపురుషుడవుతాడు శిష్య. ఇదండి బ్రహ్మ విద్య. విద్య అవిద్య. అవిద్య మాయతో కూడినది, విద్య పరమాత్మను పొందింపజేసేది. అవిద్య చేత జన్మింపబడిన వారే ఈ లోకములో గల జనులందరూ. కానీ విద్యను ఆశ్రయించి అవిద్యను తొలగించుకున్న వారు మహాత్ములు. ఇక్కడ చెప్తున్నాడు, బ్రహ్మామృతం పిబేద్భక్ష్య. బ్రహ్మానందము అనేటువంటి అమృతాన్ని త్రాగవలెను. త్రాగుట, పీల్చుకొనుట. దేనిని నిరంతరము నువ్వు పీల్చుకుంటూ ఉన్నావో అది అమృతము. కానీ దానిని ఆసక్తికరంగా, ప్రీతిపూర్వకంగా దాని విలువను తెలిసి ఆనందమయుడవై ఇది అమృతం అని పీల్చుకో, నిన్నది బతికిస్తుంది. దేహ రక్షణే వసే ఏకాంతికో భూత్వా. అది దేహాన్ని రక్షిస్తూ ఉంది. దేహాన్ని ఎందుకు రక్షిస్తూ ఉంది? దేహము ద్వారా పొందే లాభం ఏమిటి? దేహము దేనికి అవసరము? బ్రహ్మస్వరూపమైనటువంటి పరమహంస ఈ దేహాన్ని రక్షించడానికి కారణమేమి? దీని యందు అహోరాత్రములు చరించడానికి కారణమేమి? ఏ నిమిత్తమై పరమహంస దేహములో ఉన్నది? గురువును దర్శించి వారి పాదపద్మములను ఆశ్రయించి వారిని సేవించి తరించడానికి రా నీకు దేహాన్ని ఇచ్చింది. భోగాలు అనుభవించడానికి కాదు. ఆయన్ను సేవించడానికి ఇది పనికొస్తుంది. ఆయన పాదములను స్పృశించి కన్నులకు అద్దుకొని ఆయన ప్రసాదించే ప్రసాదాన్ని స్వీకరించి ఆయనకు స్నానపానాది సేవలను అందించడానికి సర్వవిధ దోషములచే ఆవరింపబడిన నీవు ఉద్ధరించుట కొరకై, ఆయనను సేవించే భాగ్యాన్ని నీవు పొందుట కొరకై, నీకు ఆ భాగ్యాన్ని అందించడం కోసరం పరమహంస ఈ శరీరాన్ని నీకు ఇచ్చింది. ఆయన్ని సేవించడం కోసరం నువ్వేం చేస్తున్నావు? ఎవడు సేవిస్తున్నాడో వాడు రుణం విముక్తుడవుతున్నాడు, రుణం తీర్చుకుంటున్నాడు. గురువును సేవించకుండా ఉండేవాడు రుణగ్రస్తుడవుతున్నాడు. మాటి మాటికి జన్మల పాలవుతూనే ఉన్నాడు, పొందుతూ ఉన్నాడు జన్మలను. అందుకే చెబుతూ ఉన్నాడు, బ్రహ్మామృతమును, బ్రహ్మానందం అనే అమృతాన్ని నీకు అందించిన వాడెవడు? ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవత, నాయనా కూర్చో బాగున్నావంట్రా అని పలకరిస్తోందా? అంత ప్రసాదం ఇస్తున్నాడా నీకు? అందులో దేవుడు లేడని కాదు అర్థము, ఉన్నాడు. పరిపూర్ణ పరబ్రహ్మము ఆయన లేని చోటు లేదు. అంతకంటే ఎక్కువగా ఉన్నది ఎక్కడా? దేహో దేవాలయ ప్రోక్తో. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శరీరం అనే దేవాలయములో మనల్ని పలుకరిస్తేవాడే దేవుడు. దీనిని బలిచక్రవర్తి దగ్గరకు రావణుడు ఒకసారి వెళితే
మొదటి ద్వారము, రెండవ ద్వారము, మూడవ ద్వారము, నాలుగవ ద్వారము, ఐదవ ద్వారము, ఆరవ ద్వారము ఖాళీగా ఉన్నాయి. ఈ ద్వారాల కాడ ఎవ్వరు లేరు. ఏడవ ద్వారము దగ్గర ఉన్నాడట ఒక మహానుభావుడు. ఆయన సూర్యచంద్రాదులను నేత్రముగా గలవాడై గొప్ప గదను ఒక దానిని ఊనుకొని ఆకాశాన్ని అంటదగినటువంటి కిరీటము గలవాడై ఆజానుబాహుడై నిలబడుకుని ఉన్నాడట. అటువంటి ఏడవ ద్వారము దగ్గరున్న మహాత్ముని చూడగానే రావణునికి కాళ్ళు గడగడ వణికాయి. ఒళ్ళంతా చెమటలు పట్టిపోయినాయి. నిలుచుకునే శక్తి లేదు. ఇక ప్రాణాలను కూడా క్రమక్రమంగా తావులు దప్పి స్మృతి కోల్పోయే స్థితిలో ఉన్నాడు. ఎవడు? రావణుడు. ఆయన్ను చూచాడంతే. ఆయన ఏం పలకరించరా, ఏం అనలా. చూడగానే క్రమక్రమంగా ఆయన శక్తి నిర్వీర్యమైపోతూ ఉన్నది. అప్పుడు ఆయన స్థితిని, రావణుని యొక్క స్థితిని చూచి ఆ మహానుభావుడు, నాయనా, ధీరులు ధీరవృత్తిని దప్పుదురే, యుద్ధము చేయాలని వచ్చావు కదా, మరి నాతోనా? నన్ను పాలించేవాడు, నాకు రాజు అయినటువంటి బలిచక్రవర్తితోనా? ఎవరితో యుద్ధం చేయాలని వచ్చావు అని అడిగాడు. అడిగితే ముందు ఈయన దగ్గర తప్పించుకుంటే తర్వాత ఆయన కథ మళ్ళీ ఎట్టన్నా అవుతుంది, కానీ ముందు ఈయన దగ్గర తప్పించుకోవాలనే భావంతో నేను బలిచక్రవర్తితో యుద్ధం చేయాలని వచ్చాను అన్నాడట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నేను ఆ బలిచక్రవర్తి ద్వారపాలకుడునురా, ఆయన ద్వారము దగ్గర ఉన్న సేవకుడును నేను. మరి నన్ను చూచి గడగడ వణికి భయపడుతున్నావే, నా చెంతనే ఇలా ఉన్నవానివి, మరి నాకు పాలకుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని ఏమి జయిస్తావు? సరే, నీ వాంఛితాన్ని కాదనడం ఎందుకు, పోయిరా అని ద్వారాన్ని వదిలాడు. వెళ్ళిపోమ్మన్నాడు. నేరుగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బలిచక్రవర్తి ఒక పెద్ద ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ఆ ఎత్తైన సింహాసనం దగ్గరకు వెళ్ళి, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, రావణాసురుడు భుజాలు ఇలా దట్టాడు. ఇలా దట్టి భుజాలు మీసం తిప్పాడు. ఒరే నాయనా, నువ్వు పులస్య బ్రహ్మ కొడుకులాగా ఉన్నావే, రావణుడవా అని ఎడమ చేత్తో రెట్ట పట్టుకొని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకొని, ఎన్నాళ్ళకు వచ్చావురా, బాగున్నావా, ఏం పని మీద వచ్చావు చెప్పురా అని అడిగాడు. ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్న బిడ్డను మనం ఎత్తి తొడ మీద కూర్చొని పెట్టుకున్నట్లు తండ్రి బిడ్డను తొడ మీద కూర్చొని పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు. ఇంకా ఆయన్ని ఏం ఎడమ చేతి ఎత్తి తొడ మీద కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన, తాత, విష్ణువు నిన్ను 3 అడుగులు భూమిని దానం అడిగి నిన్ను పాతాళానికి తొక్కేశాడట. అందుకని మా తాతకింత అపకారం చేశాడు కదా విష్ణువు, వాడిని జయించి మా తాతను విడిపించాలని నిన్ను విడిపించడానికి వచ్చాను తాత నేను. వాడేడి, ఎక్కడున్నాడో చెప్పు, వాడిని నామరూపాలు లేకుండా చేస్తాను అని అంటాడు రావణుడు. అప్పుడు పక్కపక్క నవ్వుతూ బలిచక్రవర్తి ఇలా అంటాడు, మును కడపటి వాకిట నీవిప్పుడు గని మాట్లాడినట్టి పురుషుడే విష్ణువు, ఒకచో నడగియు నడుగక ఎల్ల ఎడలతో చూడతడు అసురేంద్ర అన్నాడు. ఎవడు విష్ణువు తాత చెప్పు, వాడిని నామరూపాలు లేకుండా చేస్తానని అంటున్నావే, నీవిప్పుడు 7వ ద్వారం కాడ చూసావే, ఆయనరా విష్ణువు అన్నాడు. దాని ఆంతర్యం చూడండి. మును నీవు ఇప్పుడు కానీ మాట్లాడినట్టి పురుషుడే. ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడే.
ఈ వాగ్ద్వారం దగ్గర మాట్లాడుతూ ఉండేవాడే ఇదేనండి కడపటి వాకిలు. ఈ గృహానికి, దేహం అనేటువంటి ఈ యొక్క అంతఃపురానికి వాకిలి అదండి. ఈ వాకిలి కాడికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడే విష్ణువు. ఒకచో నడగియు నడుగక ఎల్ల ఎడలదో చూడ సురేంద్ర. ఎవరినైనా మాట్లాడించు, పలకరించు, వెళ్ళని నీకు సమాధానం చెప్తూ ఉంటారు. అన్ని ద్వారముల దగ్గర, అన్ని హృదయములలో నుండి వాకిలి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడే విష్ణువు. ఆహా, ఇన్ని రూపములలో విష్ణువు ఇలా భాషిస్తూ ఉన్నాడని గ్రహించేవాడు కదండి జ్ఞాని. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే అది ఒక్క గురుపుత్రుడైన వానికే తెలుస్తుంది, కానీ తక్కిన వాడు తెలుసుకోలేడు. ఈ కోటి జన్మలెత్తినా తెలుసుకోలేడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని నీకు తాపించేవాడెవడు అంటే గురువు అక్కడే. అమృతం అంటే ఏది? 21,600 సార్లు నువ్వు పీల్చుకుంటూ ఉన్నావే, అదే అమృతంరా. దాన్ని పీల్చుకోలేకుండా పోతే చచ్చిపోతావు, అదే విషం పోరా. పీల్చుకున్నంత కాలం బతుకుతావు, పీల్చుకోలేకుండా పోతే చచ్చిపోతావు, అంతే. అది అమృతం. అందువల్ల ఇక్కడ బ్రహ్మామృతం పిబేద్వైక్ష్యమాచరే దేహరక్షణే. అది దేహాన్ని రక్షిస్తూ ఉంది. ఎందుకు దేహాన్ని రక్షిస్తూ ఉందంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మహాత్ములను సేవించి తరించడానికి దేహము నీకు ఒక ఉపాధిగా వచ్చిందిరా, దాన్ని వినియోగించుకో సేవ. వసే దేహాంతికో భూత్వా. ఏకాంతము అంటే అరణ్యము కాదు, కొండ గుహ కాదు. గురువు నీకు ఉపదేశించినటువంటి వాక్యమునందు మనస్సు నిలపడమే ఏకాంతం. ఏకాంతం ఏ అంటే ఏమి? ఉన్నది ఆ సత్యం ఒక్కటే, దానిని విడిచి పక్కకు పోకుండా మనస్సును దానిని ఆశ్రయించుకొని ఉండేటట్టు చేయడమే ఏకాంతం. ఏది స్వామి ఉపదేశించాడో దానిని ఆశ్రయించుకొని దాని సమీపములోనే ఉండాలి మనస్సు. మనస్సు ఉండదగిన ప్రదేశం అది. దీన్ని ఏమంటారంటే ఏకాంతం. అంతం అంటే ఏమి? మనస్సు స్వభావాలన్నీ అంతమైపోయేది అప్పుడే. అది దాన్ని తాతగారు ఏకమే అద్వైతమంటివి, ఎప్పుడు జోడ ఎరుక పొత్తు వదలమంటివి, మక్కువతో మాయ త్రుంచి చక్కనయ్య దారి తెలిపి, తక్కు పెక్కులేని బోధ సారమెల్ల తెలిపినట్టి ఎందు చూచిన నీవెరా అంటాడు. ఎక్కడ చూచినా ప్రత్యక్షముగా ఉన్న స్వరూపుడు నీవు తండ్రి అన్నాడు. కాదర్ భగవాన్ అంటే గురువుని ఎలా భావించాడు అంటే ఎందు చూచిన నీవేరా. ఎక్కడ చూచిన, ఎందు చూచిన సందులేఖను వెలుగుచున్నది బ్రహ్మమని ఒక మాట అంటాడు ఒక మహనీయుడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అంటాడు. ఎందు చూచిన నీవేరా సద్గురుదేవా అని సుభదాస్ స్వామి గారు చెప్తారు. మహాత్ములందరూ ఒకే మార్గంలో వెళ్ళారు వాళ్ళు. కనుక అటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపమును ఎవడు గురువాక్యమునకు దగ్గరగా ఎవని మనస్సు ఆశ్రయించుకొని ఉంటుందో అదండి ఏకాంతం. అంతేగాని అది అరణ్యము కాదు, కొండగుహ కాదు.